నాంపల్లి నియోజకవర్గంలోని స్థానిక చింతల్ బస్తీలో గ్రేటర్ హైదరాబాద్ రజక సేవా సమితి హైదరాబాద్ ప్రెసిడెంట్ ప్రకాష్ సింగ్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి తెలంగాణ బీసీ కుల సంఘాల ఐక్య వేదిక ప్రెసిడెంట్ కాటం నరసింహ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। నాంపల్లి నియోజకవర్గంలోని స్థానిక చింతల్ బస్తీలో గ్రేటర్ హైదరాబాద్ రజక సేవా సమితి హైదరాబాద్ ప్రెసిడెంట్ ప్రకాష్ సింగ్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు। కార్యక్రమానికి తెలంగాణ బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ప్రెసిడెంట్ కాటం నరసింహ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా నరసింహ యాదవ్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశంలో ఉన్న కుల నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యమానికి నాయకత్వం వహించారు అన్నారు। మహాత్మా జ్యోతిబా పూలే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకుడు, జీవితాంతం బాలికల విద్య కోసం పోరాడాడు, అభాగ్యులైన పిల్లల కోసం అనాథాశ్రమాన్ని ప్రారంభించిన మొదటివారు అన్నారు। ఈ కార్యక్రమంలో శ్రీరాములు, ఏ నరేష్, మురళి, ఈశ్వర్ సింగ్, నరేష్ సింగ్, నర్సింగ్, రామ్మూర్తి, నరేష్ యాదవ్, చరణ్ దాస్, ప్రతాప్ సింగ్, త్రపతి, హౌదేశ్ శర్మ తదితరులు పాల్గొన్నారు। महात्मा ज्योतिबाई फुले अमर है, अमर है, अमर है, अमर है, अमर है। भारत माता की जय, भारत माता की जय। से हर साल हमारे विश्व के लीडर महात्मा ज्योतिबा फुले का आज जन्मदिन है। इसी अवसर पे आज हमारे मुख्य अतिथि के श्री काटमन्ना यादव जी का स्वागत करते हुए काटमन्ना बीसी ऐक्य वेदिका के राष्ट्रीय अध्यक्ष है। ऐसे ही हमारे श्री रामपन्ना का श्री रामपुर के स्वागत करते हुए ऐसे ही हमारे रामपुर ऐसी मोर्चा के मेंबर ईश्वर जी, नरेश यादव जी, हमारे प्रताप सिंह जी, हमारे बीजेपी के सीनियर मोस्ट नरेश सिंह जी और हमारे ओबीसी मोर्चा के सेक्रेटरी आंवला नरेश जी, वैसे ही हमारे सीनियर मोस्ट डिवीजन के जनरल सेक्रेटरी नरसिंह सिंह जी, वैसे ही हमारे बूथ नंबर 5 के प्रेसिडेंट हरिचरण जी, आप सभी भाइयों का हम स्वागत करते हुए आज हम रेडिस डिवीजन में श्री महात्मा ज्योतिबाई का आज जयंती का यहाँ पे कर रहे हैं। इस अवसर पे सभी भाइयों को धन्यवाद देते हुए आज ज्योतिबा फुले जी का हिस्ट्री क्या है बोले तो उन्होंने एक छोटे से गांव महाराष्ट्र के सतारा जिले के एक छोटे से गांव में उनका जन्म हुआ। आज के ही दिन उन्होंने बीसी ना हो के बीसी, एससी, एसटी, ओसी सभी जातियों के भाइयों को उनके घर में स्थान दे के जो उन्होंने पढ़ाई है सभी भाइयों को, उसमें खास करके हमारे दलित भाइयों को गांव में जबकि बहिष्कार करने के बावजूद भी उन्होंने अपने घर में జన్మదినము అయితే మహాపురుషుల జన్మదినాలు మనము ఎందుకు చేసుకుంటామంటే వారి యొక్క జీవితం నుంచి మనం ఏదన్నా కొంత స్ఫూర్తి పొందాలన్న ఉద్దేశంతో వారి యొక్క జీవిత జయంతులు కానీ వర్ధంతులు కానీ జరుపుకుంటాం। అయితే నేను 3 విషయాలు మాత్రమే చెప్తా। జ్యోతిరావు పూలే యొక్క ఆయన వెనుకబడిన సమాజం దళితులు కానీ బీసీలు కానీ వెనుకబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అభ్యున్నతి పదంలో నడవాలన్న ఉద్దేశం ఉంటుంది ఆయనది। అట్లా బీసీల కోసము ఆయన ఎంతో తాపత్రయపడి వెనుకబడిన వాళ్ళందరినీ కూడా చదువు తెప్పించడము, వాళ్ళను ఐక్యపరచడం, ముఖ్యంగా ఆయన కోరుకున్నది ఏంటంటే ఏ సమాజమైనా దళిత సమాజమైనా బీసీ సమాజమైనా కలిసి ఉండాలి, ఐక్యతగా ఉండాలి।